కొన్ని సందర్భాలలో షాప్ దగ్గర అట్లనే పెట్టి ఇంకా గిరాకీ కాకపోతే గంపల పూలు పెట్టుకుని బస్సులో ఎక్కి తిరిగి అట్లనే అమ్ముతుండే. ఎప్పుడైతే నేను ఆలోచిస్తుండే బాగా ఇంకేమన్నా నా లైఫ్లోకి ఇంకేదైనా అవకాశం రాకపోతుందా, ఒక బస్సులోకి కింద లాస్ట్ వరకు వెళ్ళి రిటర్న్ తిరిగి వస్తున్నా, రిటర్న్ దిగి ఇంకొక క్షణంలో కొంచెం సెకండ్లో నేను దిగిపోతున్నా క్రమంలో వెనకాల నుంచి నాకు ఒక సౌండ్ వినిపించింది, ఏ అబ్బాయి అని చెప్పి. ఏ అబ్బాయి పిలిచింది నిన్నేనా అని చెప్పి పిలిచారు. అక్కడ దగ్గరికి వెళ్ళిన 2 మూరలు మల్లెపూలు అని చెప్పిండు. పక్కన మేడం ఎవరు లేరు అసలు, నీకు నువ్వేం చేస్తావు అని చెప్పిన. వాళ్ళు అన్నారు, నీకు కావాల్సింది పూలు, నీకు కావాల్సిన డబ్బులు, మాకు కావాల్సిన పూలు అని అడిగారు. కానీ అటు అడిగినప్పుడు వాళ్ళు ఇంకేమైనా చేస్తామని కూడా అడిగారు. బస్ దిగి వచ్చినాం, కొన్ని మాట్లాడడం జరిగింది. ఒక అవకాశం ఉంది మా దగ్గర చేస్తామని అడగడం జరిగింది. పూల షాప్ దగ్గర వచ్చి వాళ్ళు ఒక అవకాశం చూపించారు. అవకాశం చూపించిన వ్యక్తి ఎవరో కాదండి, శ్రీనివాస్ వడ్డమాన్ సార్. ఒక 50 మందికి ప్లాన్ చెప్పి రిటర్న్ వెళ్ళే ప్రాసెస్లో నాకు బస్సులో పరిచయం చేసుకుంటూ ఆ పర్సన్ని బిలీవ్ చేసిన, షాప్ దగ్గర వచ్చిండు, ప్లాన్ చెప్పిండు. నాకు ఏం అర్థం కాలేదు, ఆయన ఎక్సైట్మెంట్ అర్థమైంది. ఆ పర్సన్ని చూసిన నేను ప్లాన్ మొత్తం విన్నా. ఒకటే నాకు అర్థం